ఇదేంటి అసలు ఊళ్ళో ఎవరు లేరంటే ఇది జనం లేని ఊరిలో ఎన్నికల హోరు 3 ఏళ్ల క్రితం వెంకటేష్ గాని గ్రామం ఖాళీ పూర్తిగా పాడుబడిపోయిన ఆనవాళ్లు కోల్పోయిన ఊరు అయినా ఈ ఊళ్ళో ఎలక్షన్సా 183 మంది ఓటర్లతో జాబితా అంటండి ఇక్కడ ఎట్లా ఇది ఆ ఊళ్ళో ఇల్లు కూలిపోయాయి జనమే లేరు అది ఊరని చెప్తే ఎవరు కూడా నమ్మరు అయినా అక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్న వెంకటేష్ కని అనే గ్రామం గురించి ఇదంతా 30 ఏళ్ల క్రితం ఈ ఊరు గ్రామ పంచాయతీగా ఏర్పడింది సింగరేణి ఓపెన్ కాస్ట్ పీవీకే 5 కోల్ మైన్ విస్తరణలో భాగంగా 2022లో ఈ గ్రామంలోంచి ప్రజలను ఖాళీ చేయించారు మొత్తం 79 బాధిత కుటుంబాలను గుర్తించి కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్ 5వ వార్డు పరిధిలోని గంగా బిషన్ బస్తీలో ఇంటి స్థలాలను కేటాయించారు బాధితుల్లో కొందరు కార్పొరేషన్ పరిధిలో అద్దెల్లో నివాసిస్తుంటే ఇంకొందరు తమ కేటాయించిన స్థలాల్లో రేకుల షెడ్లు వేసుకున్నారంట సో ఇలా వెంకటేష్ గారి గ్రామంలో ఒక్క ఊరు కూడా లేకుండా ఖాళీ అయిపోయింది ఊర్లోని జనం కార్పొరేషన్ పరిధి వెళ్ళినా ఓట్లు మాత్రం ఆ ఊరిలోనే ఉన్నాయంట తాజాగా విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో వెంకటేష్ కని పంచాయతీకి సెకండ్ ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆ పంచాయతీలో 183 ఓటర్లు ఉన్నాయి గ్రామాన్ని 4 వార్డులుగా విభజించారు సర్పంచ్ పదవికి 3 వార్డుల్లో 18 మంది నామినేషన్లు వేశారంటండి ఎన్నికలు జరిగి ఎవరు గెలిచినా ప్రజలు లేని గ్రామాన్ని ఏం అభివృద్ధి చేస్తారనే ప్రశ్న వస్తుంది అసలు జనం లేని ఊరికి ఎన్నికలేంది అంటే మన దగ్గర ఎంత అద్భుతంగా వ్యవస్థ ఉందో ఆలోచించండి ఇప్పుడు ఈ ఊరికి జనం లేరు ఇప్పుడు అక్కడ సర్పంచ్ కలిసి సర్పంచ్ నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఊరు డెవలప్ చేయడానికి సర్పంచ్కి కొంత ఫండ్ వస్తుంది అసలు జనమేనేళ్ళ ఊరిలో ఆ సర్పంచ్ ఏం చేస్తాడు మరి ఆ డబ్బులు ఎట్టిపోతాయి ఎవరికి ఖర్చు పెడతాడు ఇలాంటి ఊరికి ఎన్నిక ఎలా పెడతారు అంత అద్భుతంగా ఉంది మన ఎలక్షన్ కమిషన్ గొప్పతనం